వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు మనం ఏంటంటే అడ్వర్టైజింగ్ అనే సబ్జెక్ట్ లో ఒక టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే క్రిటిసిజం ఆఫ్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ యొక్క క్రిటిసిజం అంటే ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉందా. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేచర్ అండ్ స్కోప్ అలాగే ఫంక్షన్స్ ఇవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఎవరైనా వీడియో కావాలి అంటే ఒకసారి వెళ్ళి ఛానల్ చెక్ చేయండి. ఇంక్రీజ్డ్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే వస్తువు యొక్క ధర అనేది పెరుగుతుంది. ఎందుకని అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం వల్ల ఇంకా కొంచెం ఖర్చు అనేది పెరుగుతుంది సంస్థకి. యాడ్స్ అనేవి ప్లే అవ్వడానికి ఏంటంటే కొంత బడ్జెట్ అనేది కేటాయించాలి ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడానికి. న్యూస్ పేపర్ అయినా లేకపోతే మనకి టీవీలో టెలివిజన్ ఛానల్స్ అయినా కూడా అమౌంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ దేని మీద పడుతుందంటే ప్రైస్ మీద పడుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ప్రైస్ పెరిగింది అంటే కస్టమర్ ఆ వస్తువు కొనడానికి ఇష్టపడరు. కాబట్టి ఇది ఒక క్రిటిసిజం గా మనం చెప్తున్నాం. నెక్స్ట్ సెకండ్ హెడింగ్ మనం చూస్తే మల్టిప్లికేషన్ ఆఫ్ నీడ్స్ అంటే ఏంటి అంటే ఒక వస్తువు ఉన్నా మళ్ళీ అడిషనల్ గా ఇంకో వస్తువు అనేది తీసుకుంటా ఉంటారు. అంటే అవసరం లేకపోయినా కూడా అక్కడ ఇంకొక వస్తువు అనేది కొనడం వలన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే అమౌంట్ లేకపోయినా ఈఎంఐ అనేది పెట్టుకుని వస్తువులు అనేవి కొని తర్వాత వాళ్ళకి సరిపడినంత శాలరీ లేని టైంలో లేకపోతే శాలరీ అడ్జస్ట్ అవ్వక ఆ అమౌంట్లు కట్టలేక చాలా ఫైనాన్షియల్ గా మెంటల్ గా కూడా స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి ఇది ఒక క్రిటిసిజం గా మనం చెప్తున్నాం. అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వస్తువు కొనడానికి. కాబట్టి దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వస్తువు అనేది కొంటున్నారు కాబట్టి తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ హెడింగ్ మనకి ఏముంది అంటే డిసెప్టివ్ అనేసి చెప్తున్నాం. డిసెప్టివ్ అంటే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని ఏంటి అంటే పబ్లిక్ ని కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి అనేసి ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేది చూపిస్తారు. అంటే ప్రొడక్ట్ అనేది ఒకటి ఉంటే దాని క్వాలిటీ అనేది వీళ్ళు ఇంకా హై లెవెల్ లో చూపించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా క్లాతింగ్ విషయానికి వస్తే ఒక డ్రెస్ అనేది మనం తీసుకుంటే యాక్చువల్ గా మనకి ఏంటంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసినప్పుడు అక్కడ పిక్ అనేది వేరుగా ఉంటుంది, క్వాలిటీ వేరుగా ఉంటుంది. మనం ఆర్డర్ చేసుకున్నాక వచ్చాక మన దగ్గర వేరుగా ఉంటుంది. అంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేవి చూపిస్తూ ఉంటారు అనమాట. ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇది ఒక క్రిటిసిజం గా మనం చెప్పొచ్చు. సైడ్ హెడింగ్ ఇట్ లీడ్స్ టు మోనోపొలీ. మోనోపొలీ మీన్స్ ఏంటంటే మోనో మీన్స్ సింగిల్ అనేది చెప్తాం మనం. అంటే సింగిల్ మార్కెట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ యాడ్ అనేది ఇవ్వడం వలన మిగిలిన ప్రొడక్ట్స్ అనేవి ఏవి కూడా మార్కెట్ లో లేకుండా ఈ ఒక్క ప్రొడక్టే కొనేలాగా చిన్న చిన్న సంస్థలకి ఇది ఇబ్బందికరంగా ఉంది అనేసి చెప్పొచ్చు అనమాట. అంటే పెద్ద సంస్థలే ఆ కాంపిటీషన్ తట్టుకుని ఉండగలవు, కానీ చిన్న సంస్థలు ఈ ప్రొడక్ట్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన అవి ఎక్కువ మార్కెట్ లో నిలబడలేకపోతున్నాయి అనేసి చెప్పొచ్చు. ఇది ఒక క్రిటిసిజం గా మనం చెప్తున్నాం. చిన్న సంస్థల నుంచి క్రిటిసిజం అనేది వస్తుంది యాడ్స్ వలన అనేసి చెప్తాం. నెక్స్ట్ సైడ్ హెడింగ్ మనం ఏం చెప్పొచ్చు అంటే హార్మ్ఫుల్ ఫర్ సొసైటీ అనేసి చెప్తున్నాం. అంటే ఏంటి అంటే యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాడ్స్ వలన ఈ అడ్వర్టైజ్మెంట్ వలన కొంత సమాజానికి హాని కలుగుతుంది అనేసి చెప్తున్నాం. ఎందుకని అంటే చూపించే యాడ్స్ అనేవి కొంత వల్గారిటీ అనేది చూపించడం లేదా ఇండీసెంట్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం, అబ్జెక్షనల్ అంటే దానికి ఆ వర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు అని తెలిసినా కూడా ఆ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం, ఇలాంటి అంతా కూడా యాడ్స్ అనేవి ఇవ్వడం వలన ఏంటంటే సొసైటీకి కొంత అసభ్యకరంగా యాడ్స్ అనేవి వెళ్తున్నాయి అనేసి చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక క్రిటిసిజం గా మనం చెప్పొచ్చు. వేస్ట్ అవుతున్నాయి యాడ్స్ వలన ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రొడక్ట్స్ లో అప్డేట్ అనేది రావడం వలన న్యూ వర్షన్స్ న్యూ మోడల్స్ అనేది రావడం వలన ఓల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేల్ అవ్వకపోవడం వలన అది డెడ్ స్టాక్ గా అన్సోల్డ్ స్టాక్ గా ఉండిపోతుంది. దీని వలన ఏంటి అంటే అవి కొంతకాలం అవ్వకుండా మిగిలిపోయిన సరికి ఏదైతే ఉందో కొంతకాలం తర్వాత ఏంటి అంటే స్పాయిల్ అయిపోయడానికి ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతే స్పాయిల్ అనేది అవుతుంది. కాబట్టి ఆ రిసోర్స్ అంతా కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే వేస్ట్ అనేది అవుతుంది అనేది చెప్పొచ్చు. అంటే సెవెంత్ సైడ్ హెడింగ్ మనకి ఏముంది అంటే అనెథికల్. అనెథికల్ అంటే ఏంటి అంటే కస్టమర్ ని కొన్నిసార్లు ఈ యాడ్స్ అనేవి ఏంటంటే మోసం చేస్తున్నాయి అనేసి చెప్పొచ్చు. అంటే ఏంటంటే మిస్గైడ్ చేస్తున్నాయి అనేసి చెప్పొచ్చు. ఒక ప్రోడక్ట్ కొందాం దాని క్వాలిటీ చూద్దాం కదా అంటే ఇంకొక యాడ్ అనేది దానికంటే బెటర్ గా ఇవ్వడం వలన అక్కడ ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోయినా కూడా జనాలు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో పడి ఆ వస్తువు అనేది కొనడం వలన మోసపోతున్నారు. కాబట్టి ఒక రకంగా మిస్లీడింగ్ అనేది జరుగుతుంది అనేసి చెప్పొచ్చు. అనెథికల్ అనేది అవుతుంది. ఇది ఒక క్రిటిసిజం గా మనం చెప్తున్నాం. ఎగ్జాగరేటెడ్ అనేసి చెప్తున్నాం. అంటే ఏంటి అంటే మనకి మార్కెట్ లో యాడ్ అనేది ఇచ్చేటప్పుడు అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది ప్లేస్ చేసేటప్పుడు వేరే ప్రొడక్ట్ ని తక్కువ చేస్తూ అంటే మన కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రాండ్ ని తక్కువ చేస్తూ మన ప్రొడక్ట్ ని హైలైట్ చేయాలి అనేసి కొంతమంది యాడ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే కాంపిటీటర్ యొక్క ప్రొడక్ట్ అనేది కొంతవరకు సేల్స్ అనేవి డౌన్ అవడానికి అవకాశం ఉంది. యాక్చువల్ గా వాళ్ళ ప్రొడక్ట్ బాగున్నా కూడా క్వాలిటీ అది మనం ఇచ్చే యాడ్ వలన అక్కడ ఏమవుతుందంటే మిస్ఇన్ఫర్మేషన్
మిస్స్టేట్మెంట్ అనేది అవుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. అనేది కరెక్ట్ గా ఉన్నా కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అనేది చూపించడం, అంటే ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తే మీకు సరిగా ఉండదు, లేకపోతే యూజ్ చేయడం వల్ల లాస్ అవుతారు అనేసి మిస్టేక్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి అంటే క్రిటిసిజం అనేది ఏర్పడుతుంది. కాంపిటీటర్ ప్రొడక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ అయిపోతారు, కాబట్టి వాళ్ళ నుంచి క్రిటిసిజం అనేది ఈ యాడ్స్ కి వస్తుంది అనేసి చెప్పచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.